ఒక నరసింహరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నారాపురం నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు, మీకు ఒక సఫికేషన్ అనిపిస్తుందా? 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం మార్పులు జరగబోతున్నాయి అనుకోవాలా, ఎట్లాంటి మార్పులు జరిగినాయి అనుకోవాలా? శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు ప్లస్ మన ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ సాయంత్రం. మనకు 2023 నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 7వ తారీఖు నాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంతకంటే ముందు ఒక 6 నెలల కంటే ముందు మే 8, 9, 10 తారీఖులలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. అంటే మనందరం అప్పుడు ఏమనుకున్నామంటే తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి అక్కడ వచ్చినటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మన పక్కన పడింది అని అంటుంది అనుకున్నాం. అయితే కర్ణాటక ఎన్నికల్ని కొంత మనం బేరీజ్ వేసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికలన్నీ కూడా డికే శివకుమార్ సెంట్రిక్ గా జరిగాయి. అంతకు ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసుకొని తన వైపు తిప్పుకోవడంలో డికే శివకుమార్ సక్సెస్ అయ్యాడు. అయినా కూడా కాంగ్రెస్ హైకమాండ్ అందరి మీడియా వాళ్ళవి, పార్టీ పరిశీలకులవి, ప్రజలవి అందరి అభిప్రాయాలు కాదని చెప్పేసి సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా చేసింది. అప్పుడు ఆ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వాళ్ళ మధ్య మనకు వచ్చినటువంటి మీడియా ద్వారా వచ్చినటువంటి ఒప్పందాలు ఏంటంటే చెరొక 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 24 నెలలు దాటిపోయింది, 25వ నెలలకు మనం ఎంటర్ అయ్యాం. ఈ 25 నెలల్లో చూసినట్లయితే ఇంకొక 10 రోజులు అయితే 26 నెలలు అవుతుంది. ఈ 26 నెలల్లో చూసినట్లయితే తెలంగాణ కంటే కూడా కర్ణాటక ప్రభుత్వం చాలా వైఫల్యంగా చెందింది. ప్రభుత్వ ప్రజల దగ్గర నుంచి అనేక నిరసనలు ఎదుర్కొన్నది. తెలంగాణతో కంపేర్ చేస్తే కర్ణాటకలో 28కి 17 స్థానాలు లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలే గెలిచింది. అంటే 70% ఆఫ్ ద లోక్సభ సీట్స్ బీజేపీ గెలిచింది. అదే తెలంగాణకు వచ్చే వరకు ఏమైంది? 50-50 గెలుచుకున్నారు. 16 అంటే ఒకటి తీసేస్తే బీజేపీ 8, బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 గెలిచింది. ప్లస్ దీంతో పాటుగా సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు స్వయంగా గత 3 నెలల నుంచి, 4 నెలల నుంచి, 6 నెలల నుంచి ముఖ్యమంత్రి మారబోతున్నాడు. ప్రజలు ఎవరికి ఓటేశారో అందరికి తెలుసు, ఎవరి నాయకత్వం కోరుకుంటున్నారో వారికి తెలుసు అనేటువంటి ప్రకటనలు స్వయంగా మంత్రులే చేస్తున్నటువంటి సందర్భం మనం అక్కడ చూసాం. అయినప్పటికీ కూడా ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక విషయంలో ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ కూడా పూర్తిగా వస్తుంది. కానీ దీనికి విభిన్నంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే ఎన్నికలు జరిగాయి. అక్కడ వేరే పర్సన్ ఎవరు కూడా రేవంత్ రెడ్డికి ధీటుగా ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కర్ణాటకను కాదని తెలంగాణలో నిర్ణయం తీసుకుంటుందా అంటే వాతావరణం కానీ చూస్తుంటే మాత్రం ఇప్పుడు అంత ఆషామాషిగా ఇలాంటి నిర్ణయం తీసుకోదేమో అనిపిస్తుంది. ఇది అంత తొందరపాటు చర్య కూడా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇప్పుడు అక్కడికి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి ఫైట్ చాలా, వాళ్ళిద్దరి మధ్య చాలా భయంకరమైనటువంటి ఫైట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమాత్రం ఏమరపాటుకున్నా బీజేపీ అక్కడ కబలించడానికి రెడీగా ఉంది. వేరే తెలంగాణకు వచ్చే వరకల్లా ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి గతంలో ఉన్నట్టుగా లేదు, కొంత వీక్ గా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మెడ చుట్టూ అన్ని వేలాడుతున్నాయి. ఇప్పుడు అది టెలిఫోన్ ట్యాపింగ్ ఎట్టిపోతుంది, తర్వాత మన కాళేశ్వరం ఎట్టిపోతుంది, ఇంకోటి ఏమవుతుందో తెలియనటువంటి ఒక సందిగ్ధ అవస్థలో బీఆర్ఎస్ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లోనే వాళ్ళ యొక్క పులిలా కనిపిస్తున్నారు. కానీ అసెంబ్లీ కొన్నకు వచ్చే వరకు వాళ్ళ బలం ఎంత అనేటువంటిది ఇంతవరకు మనకెక్కడ కూడా వాళ్ళు డబుల్ డిజిట్ ఎప్పుడు దాటలేదు మన రాష్ట్రంలో. ఈ మొత్తం వాతావరణాన్ని చూసినట్లయితే ఇక అప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్, లేకపోతే కొండా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మాట్లాడుకోవడం అనేటువంటి సహజం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి 2014, 2009, 2014లో కూడా రోషయ్య మారాడు, కిరణ్ కుమార్ రెడ్డి మారాడు, పార్టీ ఎమ్మెల్యేలు అటువైపు ఇటువైపు రాజీనామాలు చేసినప్పటికీ కూడా ఆ టర్మ్ ఫిబ్రవరి బిల్లు పాస్ అయిన దాకా, ఫిబ్రవరి 2014లో లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన దాకా ప్రభుత్వం అయితే వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతటా వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని కూల్చలేదు, కూల్చేటువంటి సాహసం కూడా చేయలేదు. ముఖ్యమంత్రిని నేరుగా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు విమర్శలు చేశారు. కానీ మనం ఒక 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసినట్లయితే, ఇది 90s ఆఫ్టర్ పివి నరసింహారావు దగ్గర నుంచి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడగొట్టారు. కానీ
లేకపోతే వాళ్ళ నాయకులు ఎన్నికల్లో ఓడగొట్టుకున్నారు. కానీ అవును. అధికారం వచ్చిన తర్వాత అధిష్టాన వర్గం ముఖ్యమంత్రిని మార్చారు కాబట్టి ఎమ్మెల్యేలు బయటికి వెళ్లి చీలిగ్గా ఇంకొక ముఖ్యమంత్రిని మాకు కావాలని చెప్పేసినటువంటి సందర్భాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. బహుశా ఇందాక మీరు ప్రస్తావించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్లు అనేటువంటివి కూడా తెలంగాణలో కొంచెం అలాంటి వాతావరణం చర్చలు, అవును, నా వరకు అయితే నాకు రాదేమో అని అనిపిస్తుంది.